దాదాపు నెల రోజుల క్రితం మన సబ్స్క్రైబర్ ఒకరు కేఎంఎల్ని డీడబ్ల్యూజీకి ఎలా కన్వర్ట్ చేయాలని అడిగారు. కొంచెం లేట్ అయింది బ్రో, సారీ ఫర్ దాట్. కానీ ఫైనలీ దొరికేసింది. కేఎంఎల్ నుంచి డీడబ్ల్యూజీ స్టెప్ బై స్టెప్ ఎలా కన్వర్ట్ చేయాలో మన క్యాట్ బ్రో చెప్తాడు. ఇప్పుడు చూసేద్దామా? లెట్స్ గో! హాయ్ గైస్, ఈరోజు కేఎంఎల్ ఫైల్ని డీడబ్ల్యూజీ ఫైల్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. గూగుల్ ఓపెన్ చేసి కేఎంఎల్ టు డీడబ్ల్యూజీ అని ఎంటర్ ఇవ్వండి, సెర్చ్ చేయండి. సో మనకు వచ్చే ఫస్ట్ సైట్ మై జియో డేటా. ఇది అంటే ప్రాపర్గా వస్తుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. తర్వాత మన కేఎంఎల్ ఫైల్ని అప్లోడ్ చేయడానికి అడుగుతుంది. ఇక్కడ బ్రౌజ్ అని క్లిక్ చేసి మన ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మేడ్చల్ సైట్ ఒకటి కోఆర్డినేషన్ తీసుకొచ్చాము. సో ఆ కేఎంఎల్ ఫైల్ని సెలెక్ట్ చేస్తున్నాం. సో అది 100% లోడ్ అయింది, మేడ్చల్.kml ఫైల్. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసి సో మనకి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ కేఎంఎల్ ఫైల్లో ఉన్న కోఆర్డినేషన్ బేస్ చేసుకొని అప్రాక్సిమేట్గా ఆ ఏరియా సైట్ అంటే ఎక్కడ వస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు మేము తీసుకున్న సైట్ ఈ ఏరియాలో ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. సో అది ఒరిజినల్ కేఎంఎల్ ఫైల్ లొకేషన్ ఎక్కడుందో చూద్దాం. ఇదన్నమాట సైట్ లొకేషన్ వచ్చి ఇది. సో ఇక్కడ చూస్తే మెయిన్ రోడ్ ఉంది కదా, ఈ మెయిన్ రోడ్ నుంచి కొంచెం చిన్న రోడ్లో నుంచి మన సైట్లోకి రావాలి. ఇప్పుడు నేను ఆ ఫైల్ అప్లోడ్ చేయగానే సో మెయిన్ రోడ్డు, ఈ చిన్న రోడ్డు, ఇక్కడ సైట్ ఉంది అన్నట్టు అది చూపిస్తుంది అనమాట. సో అది ఆల్మోస్ట్ ఆల్ షేప్ అనేది దానికి తెలియదు కానీ లొకేషన్ అది ఆ ఏరియాలో వస్తుందని చెప్తుంది. సో ఇది ఓకే కాబట్టి లుక్స్ గుడ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో మనం ఏ ఫార్మాట్లోకి దాన్ని కన్వర్ట్ చేయాలని. డైరెక్ట్ డ్రాయింగ్ అని ఉండదు కానీ డిఎక్స్ఎఫ్లోకి మనకు కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, కోఆర్డినేట్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఏంది అనేది మనకు తెలియకపోతే మనం గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు తెలిసిపోద్ది. సో సింపుల్గా కోఆర్డినేట్ సిస్టమ్ ఫర్ హైదరాబాద్ ఆర్ వేరెవర్ ఎక్కడ ఉన్నా సరే, అది పర్టికులర్గా హైదరాబాద్కి విజయవాడకి ఇట్లా సపరేట్గా ఉండదు కానీ ఓవరాల్ ఆంధ్ర మీద చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు WGS 84 4326 అనేది ఒక స్టాండర్డ్ సిస్టమ్ అది, కానీ మనకు అప్రాక్సిమేట్గా కావాలనుకుంటే 7756ని యూజ్ చేస్తుంది. ఓకే, సో సింపుల్గా ఇదంతా కాపీ చేయాల్సిన అవసరం లేదు. ఆ నంబర్ ఒక్కటి మనం 7756 కొట్టేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, సో ఇది మన కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట, మీటర్స్లో ఉంటుంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఇవంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే డైరెక్ట్గా అది కన్వర్ట్ చేసుకుంటుంది. కాకపోతే లాస్ట్ కన్వర్ట్ పాలిలైన్ అనేది మాత్రం పాలిగన్ టు పాలిలైన్ అనేది బెటర్. ఎందుకంటే పాలిగన్ వచ్చిందంటే మనం ఎడిట్ చేయడానికి కష్టం ఉంటుంది కాబట్టి పాలిలైన్ వస్తే బెటర్. నెక్స్ట్ కన్వర్ట్ మీద క్లిక్ చేయగానే సో మన కేఎంఎల్ ఫైల్ అనేది డీడబ్ల్యూజీగా కన్వర్ట్ అవుతుంది, కానీ మనకు డైరెక్ట్ డిఎక్స్ఎఫ్లో ఇవ్వదు, అది జిప్ ఫైల్లో మనకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూస్తే జిప్ అని ఉంది. సో జిప్ ఫైల్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మన డ్రాయింగ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ ఫైల్ లొకేషన్ డౌన్లోడ్ అండ్ ఫైల్ లొకేషన్ ఓపెన్ చేసి సో ఇది ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేసి అక్కడ మన జిప్ ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మేడ్చల్ అని కొత్తది ఆల్రెడీ యాడ్ అయిపోయింది. ఓకే, సో అది మనం సేమ్ నేమ్తో మనం కేఎంఎల్ ఫైల్ అప్లోడ్ చేసాం, సేమ్ నేమ్తో మనకు డ్రాయింగ్ ఫైల్ అనేది వస్తుంది అన్నమాట. సో డబుల్ క్లిక్ ఇవ్వగానే డ్రాయింగ్ ఓపెన్ అవుతుంది. ఈ డ్రాయింగ్ ఓపెన్ అయినప్పుడు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మనకు కొన్నిసార్లు డ్రాయింగ్ కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు. సో ఇలాగా ఇది కనిపించినప్పుడు ఏం చేయాలంటే అది చిన్నగా ఎక్కడో ఉండుంటుంది అనమాట. మనం జెడ్ ఎంటర్ అంటే జూమ్ ఆల్ కొట్టగానే సో మన ఏరియా మొత్తం మనకు ఓపెన్ అయిపోద్ది ఇలాగ. సో సేమ్
షేపు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. కొన్నిసార్లు స్కేలింగ్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం స్కేలింగ్ మెథడ్స్ యూజ్ చేసి సో ఏదైనా ఒక లైన్ని మెజర్మెంట్ తీసుకొని ఆ లైన్కి మన షేప్ని స్కేల్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఏరియా చూస్తే ఓకే, నాకు పర్ఫెక్ట్గానే వచ్చింది. సో ఇదన్నమాట KML టు DWG. మీకు కూడా ఇలాంటి ఏదైనా డౌట్ ఉందా లేదా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలా కమెంట్స్లో అడిగేయండి, మనం చేసి చూపిద్దాం. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన క్యాట్ బ్రోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.